Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 318 points gain అయి 77,606 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 105 పాయింట్స్ గెయిన్ అయి 23,592 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్స్ గెయిన్ అయి 51,576 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఐ నో మీరు చాలా మంది టాటా మోటార్స్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ టాటా మోటార్స్ స్టాక్ ఇవాళ భారీగానే ఫాల్ అయింది కదా, అది కూడా మార్కెట్ పాజిటివ్ గా ఉంటే. బట్ నాట్ జస్ట్ టాటా మోటార్స్ స్టాక్, గ్లోబల్ గా ఉంటున్న యుఎస్ కి సంబంధించిన ఆటో స్టాక్స్ కానీ, ఏషియన్ కి సంబంధించిన ఆటో స్టాక్స్ కానీ, ఈవెన్ మన ఇండియాలో ఉంటున్న చాలా ఆటో స్టాక్స్ ఇవాళ ఎక్కువగా ఫాలో అయ్యాయి. దానికి ప్రధానమైన రీజన్ ట్రంప్ గారు సడన్ గా నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యి మన వీడియో అంతా అయిపోయింది. నైట్ యుఎస్ లో తయారవ్వని ఏ కార్ పైన సరే నేను 25% టారిఫ్ వేస్తాను అని ఎలా మాట్లాడారు. అది అవుట్ ఆఫ్ సడన్ గా మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ కదా. ఏప్రిల్ 2 కదా తను చెప్తా అంది రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా. బట్ ఆన్ ఆఫ్ సడన్ యుఎస్ లో తయారవ్వని ప్రతి కారు మీద 25% వేస్తానంటే యుఎస్ లో ఉంటున్న కార్ల కంపెనీలు కూడా పడ్డాయి. ఎందుకంటే మీరే చెప్పండి, మీరు ఒక కంట్రీ నేను ఒక కంట్రీ, మీరు కార్ల రిలేటెడ్ గా ట్యాక్స్లను పెంచేస్తే నా దగ్గర నుంచి వస్తున్న కార్ల పైన అండ్ ఆటోమేటిక్ గా ఇటుపక్క వాళ్ళు కూడా దాని రిలేటెడ్ గా అలాంటి డెసిషన్స్ తీసుకుంటారు కదా. గ్లోబల్ గా ఎవరికి వాళ్ళందరూ ప్రతి కంట్రీకి వస్తున్న వాటి మీద ట్యాక్స్ పెంచేసుకోవాలనుకుంటే వాళ్ళ లోకల్ కంపెనీస్ కి సపోర్ట్ ఇవ్వడానికి, అక్కడ సేల్స్ ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు అలానే చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. అలా జరగదు. ఎందుకంటే ఒక కంట్రీ అలా చేసుకుంటూ వెళ్తే ఇంకొక కంట్రీ కూడా అలానే వాళ్ళ రిలేటెడ్ గా వస్తున్న వాటిపై మళ్ళీ ట్యాక్స్ వేసి ఓవరాల్ గా గ్లోబల్ ట్రేడ్ సప్లై అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగే ప్రయత్నం జరుగుతుంది అండ్ సేల్స్ స్లో డౌన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ కానీ, ఆటో స్టాక్స్ కానీ, ఏషియాకి సంబంధించిన ఆటో స్టాక్స్ కానీ, ఇండియాకి సంబంధించిన ఆటో స్టాక్స్ కానీ వాళ్ళైతే పడ్డాయి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒపీనియన్ కూడా షేర్ చేయాలి. నా ఒపీనియన్ కూడా అది మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత న్యూస్ టాపిక్ లో ఇది ఫస్ట్ టాపిక్ గా మాట్లాడతాను. అసలు ఏం జరగడానికి పాసిబిలిటీ ఉందని. టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ అండ్ ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా టాపిక్ ని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇవాళ అలాంటి స్టేట్మెంట్స్ తర్వాత మీరు ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ మీద ఒక లుక్ వేశారంటే యుఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి, నాస్డాక్ 2% పడింది, యూరోపియన్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ అవర్ నిఫ్టీ? స్ట్రాంగ్ గా మంచిగానే గెయిన్ అయింది కదా. ఇన్ఫాక్ట్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఎక్స్పైరీ లేండి, బట్ స్టిల్ నిఫ్టీ మనకి పాజిటివ్ లోనే ఉంది కదా. అండ్ ఇక్కడ 230 పాయింట్స్ చూసి రియల్ గా 230 పాయింట్స్ అని అనుకోకండి. మంత్ ఎండ్ అయింది కదా, నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మనకు అలా ఉంటుంది. బట్ చూస్తే మీకు ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ గా, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉంటాయి, యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ ఉంటాయి. బట్ ఇవాళ ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవుతుండడం, దట్ టు ఆఫ్టర్ ట్రంప్ ఒక టారిఫ్స్ ఒక అనౌన్స్మెంట్ తో ఆటో ఇండెక్స్ అండ్ ఫార్మా రిలేటెడ్ గా కూడా ఎక్కడ టారిఫ్లు వేస్తారని ఒక భయాలతో ఫార్మా ఇండెక్స్ మనకి డౌన్ అయినా సరే రెస్ట్ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఇవాళ బౌన్స్ అయ్యాయి. పర్టికులర్ గా పిఎస్యు బ్యాంక్స్ మంచి గెయిన్స్ తో ఇవాళ కనిపించాయి. ఓన్లీ ఆటోస్ రిలేటెడ్ గా, కార్ మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ గానే వాళ్ళు ట్యాక్స్లు వేస్తున్నారంటే అది కాదు. మళ్ళీ ఆటో కాంపోనెంట్స్ కూడా, విడిభాగాలు సప్లై చేసిన వాళ్ళ మీద కూడా టారిఫ్లు. గ్లోబల్ గా ఉంటున్న ఎంటైర్ ఆటో అండ్ ఆటో సప్లై చైన్ మొత్తం కూడా ఒక్కసారిగా ఒక షాక్ కి గురైంది. అండ్ అక్కడ ఉంటున్న విలేకరు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, ఏంటి ఇప్పుడు వేస్తున్నారు కదా ట్యాక్స్, అది నెక్స్ట్ 1-2 ఇయర్స్ లేకపోతే మీరు ఉంటున్న 4 సంవత్సరాలు ఉంచుతారంటే 4 సంవత్సరాల పాటు ఉంచుతారని ఎలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ ఈ టాపిక్ రిలేటెడ్ గా మాత్రం డెడికేటెడ్ న్యూస్ టాపిక్ అనాలిసిస్ లో వెరీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇవాల్టి మొత్తం వీడియోలో న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుంటున్నా ఈ ఆటో టారిఫ్ మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ సీరియస్లీ నేను నిన్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఇంత బై నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీ అన్న బ్లాక్ అండ్ బల్క్ డీల్స్ ఉన్నాయని చూస్తున్నప్పుడు సిగ్నిఫికెంట్ నెంబర్స్ కూడా నాకేం కనిపించలేదు. సో ఓవరాల్ నిన్న ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న బై నెంబర్ రీసెంట్ గా ఉంటున్న ఎఫ్ఐఐ యాక్టివిటీకి కంబైన్ చేసినప్పుడు గ్లోబల్ గా ఎలాంటి కొంత అన్సర్టనిటీ ఉంటున్నా సరే మన ఇండియన్ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఒక కాన్స్టెంట్ బయింగ్ యాక్టివిటీ, మార్కెట్ అట్లీస్ట్ స్టెబిలైజ్ అవుతాయని ఒక హోప్ నైతే రైజ్ చేస్తున్నాయి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కంటిన్యూస్ సెల్లింగ్ తర్వాత ఇప్పుడు కంటిన్యూస్ బయింగ్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తుంది. లెట్స్ హోప్ ఇదే కంటిన్యూ అవ్వాలని. షార్ట్స్ కొంతవరకు కవర్ అవుతున్నాయి, నియర్లీ 34% నెట్ లాంగ్స్ ప్రెసెంట్ ఉన్నాయి. అంటే షార్ట్స్ పరంగా చూస్తే 66% నెట్ షార్ట్స్ వీళ్ళు ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ యుఎస్డి ఐఎన్ఆర్ లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే పీక్ నుంచి కూడా మంచిగానే డౌన్ అయింది. ఐ మీన్ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయింది. అండ్ ఏదైతే ఒకప్పుడు మనల్ని బాగా హర్ట్ చేశాయో ఈ క్రూడ్ ఆయిల్ కానీ, డాలర్ ఇండెక్స్ కానీ, బాండ్ డీల్స్ కానీ ఇవన్నీ కూడా కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. అండ్ రియల్లీ మార్కెట్ ని మూవ్ చేయగలిగే ఈవెంట్స్ అయితే నెక్స్ట్ రాబోతున్న ట్రంప్ గారు ఒక అప్డేట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీతో మెన్షన్ చేయాలి, రేపు మనకి 28th మార్చ్ కదా, రేపు ఒకటి మనకి మార్కెట్ ఉంది. తర్వాత ఏమవుతుంది, సాటర్డే సండే మార్కెట్ హాలిడే అండ్ మండే కూడా హాలిడే ఈద్ కారణంగా. తర్వాత డైరెక్ట్ గా మనం ట్యూస్డే మార్కెట్ ఓపెనింగ్ లో చూస్తాం. అంటే ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఎగ్జాక్ట్లీ ముందనమాట. అండ్ ఇప్పుడు ఎలా అయితే ట్రంప్ గారు కొన్ని డేస్ ఉండగానే ఆటో రిలేటెడ్ గా టారిఫ్లని ప్రకటించారో, నెక్స్ట్ అలానే మిగిలిన వాటి రిలేటెడ్ గా కూడా కరెక్ట్ గా ఏప్రిల్ 2 ఎందుకు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ పోదాం అని. చాలా గ్యాప్ ఉంది కదా మనకి. రేపు తర్వాత 29, 30, 31 3 డేస్ పాటు మనం తన రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ కి కొంత స్కోప్ వదులుతున్నట్టు. కాబట్టి ఎవరైనా పొజిషన్స్ ఓవర్ నైట్ లో క్యారీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ కి ఏ ప్రాబ్లం లేదు. బట్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఎవరైనా పొజిషన్స్ పెట్టుకుందాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం 3
డేస్ ట్రంప్ గారు ఒక మాటలు మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయగలవు. ట్యూస్డే ఓపెనింగ్ అనేది ఇదర్ ఆన్ ద పాజిటివ్ నోట్ కానీ ఆర్ నెగిటివ్ నోట్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఈవెంట్ కి ముందు 3 రోజుల పాటు మార్కెట్ ఉండట్లేదు కాబట్టి అన్సర్టనిటీ ఎక్కువగా ఏప్రిల్ 1st ఉండే అవకాశం ఉందనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వేషన్ లో పెట్టాలి. అండ్ ఇంత లాంగ్ హాలిడే ఉంటుంది కాబట్టి ఫ్రైడే రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో వోలటాలిటీ మనం చూడొచ్చు అనేది బోత్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కూడా అర్థం చేసుకోవాలి. యూజువల్ గా లాంగ్ హాలిడేస్ వస్తున్నప్పుడు మార్కెట్స్ లో కొంత వోలటాలిటీ ఉంటుంది. 29, 30, 31 ఈ 3 డేస్ కూడా మార్కెట్ కి హాలిడే. అండ్ కమింగ్ టు నిఫ్టీ ఇవాళ 23,400 దగ్గరకు వెళ్ళి ఏదైతే మళ్ళీ మార్కెట్ ఒక 200 పాయింట్స్ బౌన్స్ అయ్యే ప్రయత్నం అయితే చేసిందో అది ప్రొటెక్టెడ్ గా ఇవాల్టి లో ప్రొటెక్టెడ్ గా ఉంటున్నంత వరకు మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ రికవరీనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ట్రంప్ గారు ఏం మాట్లాడతారు, ఫర్దర్ గా ఏం స్టేట్మెంట్స్ చేస్తారు, ఇది మనకి ఎలాగో ఏప్రిల్ 2 నాటికి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి నేను అనుకోవడం ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ తను చాలా వర్స్ట్ గానే టారిఫ్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేసినా సరే మార్కెట్ కొంతవరకు దానికి ఒక షాక్ లాగా ఇచ్చి మళ్ళీ మార్కెట్స్ కొంత బౌన్స్ అవుతాయి. పర్టికులర్ గా ఇండియన్ మార్కెట్స్ బౌన్స్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ట్రంప్ గారు మిమ్మల్ని షార్ట్ టర్మ్ లో కంగారు పెట్టినా దాన్ని ఎక్కువగా మైండ్ కి తీసుకోకండి. నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ మనం ఏవైతే లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా స్మాల్ క్యాప్స్ మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్నాయో ఆ నెంబర్స్ వచ్చాక వాళ్ళు చూపించే పర్ఫార్మెన్స్ ని బట్టి ఇప్పుడు ఎంత పడినా దాని తర్వాత పైకి లేసి పరిగెత్తాల్సిందే. ఒకవేళ మంచి నెంబర్స్ ఉంటే, బాలేవంటే ఖచ్చితంగా పడాల్సిందే. సో కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ నెంబర్స్ మీద ఎక్కువ భయపడడం, ఎక్కువ ఆశలు పెట్టుకోవడం మంచిది. కానీ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు అండ్ తను ఎలాంటి వర్స్ట్ టారిఫ్లను వేస్తున్నారు అనే దాన్ని షార్ట్ టర్మ్ లో మార్కెట్ సీరియస్ గా తీసుకుంటే లాంగ్ టర్మ్ లో అదొక ఈవెంట్ లా మార్కెట్ లో మిగిలిపోతుందన్న విషయం కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలి. అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇవాళ చెప్తున్నది వర్స్ట్ ఇండియన్ మార్కెట్స్ కి ఎండ్ అయిపోయిందని, 26,000 కి నిఫ్టీ వెళ్ళబోతుందని, ఇన్ఫాక్ట్ దానికి పైకి వెళ్ళబోతుందని, ప్రైవేట్ బ్యాంక్స్ మార్కెట్ ని లీడ్ చేస్తాయని, బికాస్ అందులోనే కదా మంచి వాల్యుయేషన్ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఏవైతే మాట్లాడుకుంటూ వస్తున్నామో మీరు గమనించండి, అవి రీసెంట్ టైమ్స్ లో బాగానే రికవర్ అయ్యాయి అండ్ అవే ఇంకా ఫర్దర్ గా పెరుగుతూ మార్కెట్ ని లీడ్ చేస్తాయని సిఎల్ఎస్ఏ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. 26,000 అవసరం లేదు కానీ 25,000 అబోవ్ వెళ్తున్నా మోస్ట్ ఆఫ్ ద లాసెస్ మనం రీసెంట్ టైమ్స్ లో ఏవైతే చూసుంటామో అందులో చాలా వరకు రికవర్ అవుతాయి అండ్ ఇన్వెస్టర్స్ కూడా మన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నానో సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎకనామిక్స్ టైమ్స్ లో పబ్లిష్ అవుతుంది. ఒకవేళ ఇదే జరిగింది అనుకోండి, ఫారెన్ ఫండ్స్ ఇండియన్ స్టాక్స్ ని చేస్ చేస్తాయి. ఎందుకో చెప్తాను, బట్ ఇక్కడ ఉన్న హెడ్లైన్ ని మీరు చదవడానికి ప్రయత్నిస్తే ఆర్బీఐ సెట్ టు డబుల్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ ఫారిన్ ఇండివిజువల్స్ అని ఉందా, డబుల్ అంటున్నారు. దీన్ని డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు ఒక సింగిల్ ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరైనా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక కంపెనీలో, ఇండియన్ కంపెనీలో 5% మాత్రమే వాటాను కొనగలిగే వాళ్ళు ఇప్పుడు దాన్ని 10% కి చేయాలనుకుంటున్నారట. అండ్ ఆల్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కొన్ని ఇండియన్ కంపెనీస్ లో కేవలం 10% కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, దాన్ని 24% కి పెంచాలనుకుంటున్నారు. సో యూజువల్ గా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా హోల్డింగ్ మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. బట్ కొన్ని స్పేసెస్ లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా హోల్డింగ్ రావాలంటే దానికి ఆర్బీఐ పర్మిషన్ కావాలి, దానికంటూ రూల్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. దాన్ని ఈజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కానీ చేశారంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ పర్టికులర్ గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ మీద బాగా ఆసక్తి ఉంటున్న ఎఫ్ఐఎస్ కానీ ఎఫ్పిఐస్ కానీ ఇండియాలో ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ తో ఆగుంటే ఆర్బీఐ వాళ్ళు ఈ స్టెప్స్ తీసుకున్న తర్వాత ఫర్దర్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లో ఎక్కువైంది కదా, ప్రాబబ్లీ ఏమేం చేసి ఫర్దర్ గా వాళ్ళని మార్కెట్ లోకి తీసుకురావచ్చని సెబీ అండ్ ఆర్బీఐ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా కలిసి వర్క్ చేస్తున్నట్లు అండ్ రీసెంట్ గా సెబీ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ వచ్చాయి, పాజిటివ్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ వంతు ఒకవేళ ఇది కానీ అఫీషియల్ కానీ అవుతుంటే మాత్రం ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ని మన మార్కెట్స్ లో బూస్ట్ చేస్తుంది. అండ్ మన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ స్పెషల్ అప్డేట్, ఒకవేళ మీరు ఎలాంటి ఇష్యూస్ అయినా ఫేస్ చేస్తూ ఉంటే డిమాట్ యాప్స్ లో కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కానీ ఏదైనా యాప్స్ రిలేటెడ్ గా మీరు ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నా, ఏదైనా ఫైనాన్షియల్ స్కామ్ కి గురవుతున్నా, ఏదైనా జరుగుతున్నా మీరు డీటెయిల్డ్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేసే ప్రయత్నం చేశారంటే దాన్ని ఒకవేళ హైలైట్ చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే తప్పకుండా దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాం. బికాస్ ట్విట్టర్ ద్వారా అయితే అది మెయిన్ మేనేజ్మెంట్ కి కంపెనీకి కూడా డైరెక్ట్ గా వెళ్ళి అది ఈజీగా మీకు సాల్వ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరంతటగా మీరు ప్రయత్నించండి కస్టమర్ కేర్ కి వాళ్ళని కాంటాక్ట్ అవడానికి. మీకు అసలు రెస్పాన్సే ఉండట్లేదు అనుకుంటే లాస్ట్ ఆప్షన్ గా ట్విట్టర్ లో మీరు ఒక ట్వీట్ వేసి మమ్మల్ని ట్యాగ్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఒక్కడిని ఏం చేయలేకపోవచ్చేమో, బట్ మన ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు కామెంట్స్ ద్వారా ఫర్దర్ గా కంపెనీని ట్యాగ్ చేస్తూ మీకు సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు క్లైమ్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నా సరే ప్రయత్నించండి వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడడానికి. అక్కడ కానీ సార్ట్ అవుట్ అవ్వట్లేదు అనిపిస్తుంటే మాత్రం ట్యాగ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ పర్టికులర్ గా ఇన్సూరెన్స్ క్లైమ్స్ రిలేటెడ్ గా మీకు
ఏ కంపెనీ అయినా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంటే వీలైతే వాళ్ళతో మాట్లాడండి ఫస్ట్. తర్వాత IRDA వాళ్ళు RBI కి సంబంధించి అయితే ఫైనాన్షియల్ ఎంటిటీస్ అయితే RBI అంబుడ్స్మెన్ వీటిని కాంటాక్ట్ కూడా అవ్వండి. మీకు ఎక్కడ సొల్యూషన్ రావట్లేదంటే లాస్ట్ గా ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు ట్వీట్ చేయడానికి ప్రయత్నించండి, ట్యాగ్ చేస్తూ మొత్తం జరిగిందంతా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఫర్దర్ లెవెల్ కి మోర్ విజిబిలిటీకి తీసుకువెళ్ళి మీకు ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగేలా మన తరపు నుంచి నేను ప్రయత్నిస్తాను. అండ్ మన వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుని ఆల్రెడీ ట్విట్టర్ లో ఉంటున్న వాళ్ళు ఎప్పుడైనా పాసిబుల్ కమింగ్ టైమ్స్ లో ఇలా ట్వీట్ చేస్తున్నప్పుడు దాన్ని మోర్ రీచ్ తీసుకువెళ్ళి విజిబిలిటీని పెంచడానికి ప్రయత్నించండి. సో ప్రాబ్లమ్ లో ఉండి ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మనవంతగా అదొక సహాయంలా ఉంటుంది. యాజ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనిటీ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటున్నా మన వాయిస్ రైజ్ చేసి దానికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మన ఛానల్ ట్విట్టర్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఫాలో అవ్వనట్లయితే ఫాలో అవ్వండి. ఒకవేళ ఫాలో అవ్వకపోయినా మీకు ఏ ఇష్యూ ఉంటున్నా, మీరు నన్ను ఫాలో అవుతున్నా లేకపోతున్నా, మీరు ఏ ఇష్యూ ఉంటున్నా నన్ను ఒకసారి ట్యాగ్ చేసి క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఫర్దర్ గా దాని రిలేటెడ్ గా హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి గమనించండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, 25% ఆటో కంపెనీస్ మీద, అండ్ నాట్ ఓన్లీ ఆటో కంపెనీస్ అంటే కార్లు తయారు చేస్తున్నవే కాదు, వాటికి విడి భాగాలు తయారు చేస్తున్నవి ఏవైనా సరే యుఎస్ లో తయారవకుండా యుఎస్ లోకి వచ్చి అమ్మాలనుకుంటే 25% టారిఫ్ పడబోతుంది ఏప్రిల్ 2 నుంచి అని ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్ ని మల్టీ లెవెల్లో మనం బ్రేక్ డౌన్ చేస్తే కానీ ఫైనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మనకు అర్థం కాదు. ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చేసిన స్టేట్మెంట్, ఈ 25% టారిఫ్ ఆన్ కార్స్ అండ్ కాంపోనెంట్స్ విడి భాగాలు వాటన్నిటి మీద వేస్తున్నది ఓన్లీ 25% కాదు, ఆల్రెడీ వాటి మీద ఎంత ట్యాక్స్ ఉందో దాని మీద ఇంకొక 25% పెద్దదే. దీని కారణంగా $100 బిలియన్ ప్రతి సంవత్సరం రెవెన్యూ రూపంలో యుఎస్ కి వెళ్తుందనేలా ట్రంప్ గారు ఒక అభిప్రాయం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యుఎస్ లో ఎవరైనా ఒక మ్యానుఫ్యాక్చరర్ విడి భాగాల్ని తయారు చేస్తున్నారు అనుకుందాం ఒక కార్ కి, ఆ విడి భాగాలు యూకే కి వెళ్తున్నాయి అనుకుందాం, లేదు వేరే కంట్రీస్ కి వెళ్తున్నాయి అనుకుందాం. అక్కడ ఫైనల్ గా కార్ తయారై మళ్ళీ ఆ కార్ యుఎస్ లోకి వస్తుంది అనుకోండి, అంటే యుఎస్ లో విడి భాగాలు తయారై వేరే కంట్రీలోకి వెళ్ళి ఫైనల్ గా కార్ తయారై ఆ కార్ యుఎస్ లోకి వస్తుంటే దెన్ దీని మీద డిఫరెంట్ టారిఫ్ ఉంటది అనమాట. ఎందుకంటే విడి భాగాలు తయారైంది యుఎస్ లో కాబట్టి వాటికంటే ఎగ్జామ్షన్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఇప్పుడు ఎంత మెస్ అవుతుందంటే, ఎంత కాంప్లికేట్ చేసుకుంటారంటే దీనికి చాలా రెగ్యులేటరీ ఏజెన్సీస్ కావాల్సి వస్తుంది. ఎవరెక్కడి నుంచి ఏవేవి తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఏ కార్స్ వస్తున్నాయి, వేటికి ఎంత సప్లై వెళ్ళింది, అండ్ లోకల్ గా దాని మీద ఎంత ట్యాక్స్ పే అయింది, వీటన్నిటి రిలేటెడ్ గా చాలా కాంప్లెక్స్ వెబ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి యుఎస్ కి కార్స్ అని కొంత డేటాను వెతికే ప్రయత్నం చేశాను. అందులో నాకు అర్థం అవుతున్నది మెక్సికో నుంచి 3 మిలియన్ల కార్లు వెళ్తున్నాయి యుఎస్ కి, నియర్లీ $78.5 బిలియన్ ఆఫ్ సేల్స్ అది. తర్వాత నేను చూస్తుంటే జపాన్ అండ్ సౌత్ కొరియా ఉన్నాయి, నియర్లీ 10,50,000 దగ్గరగా కార్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ కెనడా నుంచి 1 మిలియన్, అక్కడి నుంచి కూడా ఒక 10 lakh కార్, అండ్ జర్మనీ నుంచి 500,000 కార్లే, అంటే 5 లక్షల కార్లే వెళ్తున్నాయి. కానీ జర్మన్ కార్స్ తెలుసు కదా మంచి కాస్ట్ ఉంటాయి, ఆ 500,000 అంటే ఆ 5 లక్షలే $25 బిలియన్ ఆఫ్ సేల్స్ ఇస్తుంది అనమాట. సో ఓవరాల్ కంట్రీస్ అయితే ఇది. అండ్ ఇప్పుడు టాటా మోటార్స్ ఎందుకు పడిందో మాట్లాడుకుందాం, తర్వాత మదర్సన్ సుమి గురించి మాట్లాడుకుందాం, తర్వాత అసలు ఈ 25% టారిఫ్లతో ఏవైతే ఇవాళ రియాక్ట్ అయ్యే స్టాక్స్ ఏప్రిల్ 2 ఎలా రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది, ఇవాళ పడ్డాయి ఏప్రిల్ 2 పెరిగే ఛాన్స్ ఉందా లేకపోలేదు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. టాటా మోటార్స్ ఎందుకు పడింది, ఆన్సర్ మీకు ఇమేజ్ లోనే ఉంది స్క్రీన్ మీద, జాగ్రత్తగా గమనించండి. వీళ్ళకి సంబంధించిన జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ తెలుసు కదా, వాళ్ళ ప్రీమియం కార్స్. మన ఇండియాలో టాటా మోటార్స్ వాళ్ళ కార్లు అమ్ముతుంటారు, ట్రక్కులు కూడా అమ్ముతుంటారు, బస్సులు కూడా అమ్ముతుంటారు, చాలా అమ్ముతుంటారు. బట్ దాని ద్వారా వాళ్ళు ఎక్కువ బిజినెస్ షేర్ అనమాట. వాళ్ళకి ఒక ప్రీమియం బ్రాండ్ ఉంది, JLR, జాగ్వర్, అలాగే ల్యాండ్ రోవర్. దానికి సంబంధించిన సేల్స్ ఎక్కడ మేజర్ గా ఉన్నాయి చూడండి, యుఎస్ లో ఎక్కువ ఉంది, చైనాలో ఎక్కువ ఉంది, అలాగే యూకే అండ్ యూరోప్ లో ఎక్కువ ఉంది కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి సంబంధించి యుఎస్ లో 26% సేల్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు. నార్త్ అమెరికాలో చాలా స్ట్రాంగ్ సేల్స్ ఉన్నాయి JLR కి, బట్ ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా లేదు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలు అన్ని కూడా మెజారిటీ కూడా యూకే అండ్ యూరోప్ జోన్స్ లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏవైతే కార్లు తయారవుతున్నాయో అవి యుఎస్ కి తీసుకువెళ్లి సెల్ చేస్తున్నారనమాట. బట్ ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెప్పారు, యుఎస్ లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు అంటే వేరొక దేశాల్లో తయారవుతున్న కార్లు మా దగ్గరకు వచ్చి అమ్మాలనుకుంటే 25% ఇప్పుడు వేస్తున్న ట్యాక్స్ల కంటే ఎక్కువ వేస్తాం అనేసరికి ఇప్పుడు ఏవైతే 26% సేల్స్ JLR రిలేటెడ్ గా యుఎస్ లో నడుస్తున్నాయో దాని మీద ఇంకొక 25% ట్యాక్స్ అంటే మరి ఖచ్చితంగా కార్ రేట్లు బాగా పెరిగిపోతాయి. మరి అలా పెరిగిపోయినప్పుడు టాటా మోటార్స్ JLR ఎందుకు కొనాలి, వేరొకటి కాంపిటీటర్ అదే దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నవి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ గా అట్రాక్టివ్ గా ఉంటున్న ప్రైజెస్ లో ఎలాగో స్పెక్స్ ని కంపేర్ చేస్తారు
చూస్తారు కాబట్టి ఐ మీన్ ఫీచర్స్ ని కంపేర్ చేస్తారు కదా, సేమ్ ప్రైస్ రేంజ్ లో ఇంకే కార్లు బెటర్ ఉన్నాయని మేబీ సేల్స్ డ్రాప్ అవ్వచ్చు, ప్రాఫిటబిలిటీ నేరో అవ్వచ్చు. అంటే ఇలా ట్యాక్స్లు వేశారు కదా అని అదే డైరెక్ట్ గా కన్స్యూమర్ మీద వేసేయకుండా కొద్ది రోజులు మనం భరిద్దామని ఒకవేళ టాటా మోటార్స్ భరించిన ఫర్దర్ గా లాస్ అయ్యి ఏదైతే వాళ్ళు బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తారు JLR రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారో అది వెనక్కి వెళ్ళిపోద్ది. సో ఓవరాల్ ఒక బిగ్ ఇష్యూ మనకి క్రియేట్ అవుతుంది. బికాస్ యూకే లోనే వాళ్ళ మేజర్ ప్రొడక్షన్ ఉంది. 64-65% ఆఫ్ ప్రొడక్షన్ JLR ది యూకే లో ఉంది, యుఎస్ లో ఏం లేదు. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఏదైతే సేల్స్ వీళ్ళు చేయాల్సి ఉంటుందో యుఎస్ కి దాని మీద 25% టారిఫ్ ని భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ స్టాక్ లో మనకి ఫాల్ కనిపించింది. సంవర్ధన మదర్సన్ గురించి కూడా మాట్లాడతాను. ఈ కంపెనీ ఏంటంటే యూకే లో కొన్ని ప్లేయర్స్ కి వీళ్ళు విడిభాగాలను సప్లై చేస్తున్నారు. ఆ యూకే లో ఉంటున్న ప్లేయర్స్ యుఎస్ లో కార్లు సెల్ చేస్తున్నారు. సో అలా యూకే లో ఉంటున్న కంపెనీస్ కి వీళ్ళు ఎవరైతే సప్లై చేస్తున్నారో సంవర్ధన వాళ్ళు, ఆ కంపెనీలు అల్టిమేట్ గా యుఎస్ లోకి వెళ్లి అమ్మితే ఎక్కువ ట్యాక్స్ ఫేస్ చేయాలి. కాబట్టి వాటికి సేల్స్ లో ఇంపాక్ట్ ఉంటే సంవర్ధన మదర్సన్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనే ఒక భయాలతో స్టాక్ ఇవాళ పడడం, కొంత పెరగడం అదంతా జరిగింది చాలా టైం బ్యాక్ నుంచి కూడా. ఈ అన్సర్టనిటీతోనే స్టాక్ కూడా కొంత బ్యాక్ అయింది. బట్ ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఒకటి దాని పేరే చెప్పండి అంటే నేను టాటా మోటార్స్ అనుకుంటా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిజంగా ఈ టారిఫ్ల్ని ట్రంప్ గారు ఏప్రిల్ 2వ తేదీ కొనసాగిస్తారు అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. నిజంగానే తను ఏదైతే మాట్లాడారో అదే చేయడం. ఇంకొక వే ఏంటంటే ఏప్రిల్ 2వ తేదీ చెప్తే ఖచ్చితంగా నేను అది ఫాలో అవ్వాలి. అదేదో నేను ముందే చెప్పేస్తే ఏ కంపెనీలు నా దగ్గరకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతాయి, తర్వాత ఏ కంట్రీస్ నా దగ్గరకు వచ్చి మా దగ్గర కూడా ట్యాక్సులు తగ్గిస్తామని కొంచెం బేరాలకు వస్తాయి, బార్గెనింగ్ వస్తాయి. ఇదంతా నేను ఏప్రిల్ 2కి ముందే కదా చేస్తేనే కదా నా దగ్గరికి వస్తాయని ముందుగానే ఇలా ఆటో కంపెనీస్ కి ఒక షాక్ ఇచ్చి నాతో డిస్కస్ చేయండి, నాతో బార్గెయిన్ చేయండి అని ఇలా ట్రంప్ గారు వ్యవహరిస్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది. సో ఇన్ ద బెస్ట్ పాసిబుల్ అండ్ పాజిటివ్ సినారియో ఏప్రిల్ 2వ తేదీ నేను చెప్పినంత వెయ్యను, ఎందుకంటే అన్ని కంపెనీలు నాతో మాట్లాడే, నేనైతే అంత ట్యాక్స్ వెయ్యను అని తన వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది బెస్ట్ పాసిబుల్ అండ్ పాజిటివ్ సినారియో. ఆ టైంలో మళ్ళీ టాటా మోటార్స్ స్టాక్ రికవర్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే మాత్రం నిజంగానే వేస్తాను అంటే మాత్రం అది టాటా మోటార్స్ కి ఫర్దర్ గా కూడా మంచిది కాదు. సేల్స్ 26% యూఎస్ లో ఉండి అడిషనల్ గా 25% టారిఫ్ అంటే దాని సేల్స్ వాల్యూమ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయని 2-3 క్వార్టర్స్ చూడకుండా మాత్రం నేనైతే ముందుకు వెళ్దాం అనుకోను. ఒకవేళ కొత్తగా డబ్బులు పెట్టాలన్నా ఏప్రిల్ 2 స్టాక్ పడినా నేనైతే వెయిట్ చేస్తాను. సో ఇలా కంప్లీట్ ఒక అన్సర్టనిటీ క్వశ్చన్ మార్క్ సిచ్యువేషన్ కి అయితే ప్రెసెంట్ సినారియో అయితే వెళ్తుంది. బట్ 50-50 ఛాన్సెస్ అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెనక్కి తగ్గే అవకాశం కూడా, పాజిటివ్ గా మాట్లాడే అవకాశం కూడా, లీనియంట్ గా రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేసే అవకాశం కూడా. గతంలోనే ఇలానే చెప్పి కార్ల కంపెనీలన్నీ వెళ్ళి కలిసేసరికి కార్ల కంపెనీ మీద వేస్తున్న దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. మరి ఈసారి ఏమైనా చెప్తారా, అలాంటి ఏమైనా హోప్స్ ఇస్తారా? ఇస్తే మాత్రం చాలా మంచిది. ఇవ్వకపోతుంటే ఫర్దర్ గా ఇప్పుడు ఏదైతే పడిందో మళ్ళీ ఫర్దర్ గా కూడా ప్రెషర్ చూసే అవకాశం ఉందన్న విషయం ఇన్వెస్టర్స్ మైండ్ లో అయితే పెట్టుకోవాలి. హోప్ మీకు ఎంటైర్ ఇష్యూ రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్ ని ఇంతలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ డేటా స్క్రీన్ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. బికాస్ ఫ్రాగ్రెన్స్, డియోడ్రెన్స్ అంటుంటారు, పర్ఫ్యూమ్స్ అంటుంటారు, ఇలా ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, వాటి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ కెమికల్స్ అనమాట. కొన్ని కెమికల్స్ మిక్స్ అయితేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. అలా ఏ కెమికల్ కంపెనీస్ ఈ ఫ్రాగ్రెన్స్ ఇండస్ట్రీలో ఉంటున్నాయి, ఆ కెమికల్ కంపెనీ పేర్లు, వాళ్ళ కోర్ బిజినెస్ ఏంటి, స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళ కీ ప్రొడక్ట్స్ ఏంటి, గ్లోబల్ ప్రెజెన్స్ ఎక్కడెక్కడ వాళ్ళు డొమెస్టిక్ గానా ఇంటర్నేషనల్ మార్కెట్ గానా ఎక్కడెక్కడ వాళ్ళు బిజినెస్ ని చేస్తున్నారు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఈ ఫ్రేగ్రెన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఈ జోన్ లో నేను ఒక కంపెనీతో స్టార్ట్ చేయాలి, స్టడీని స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ డేటాను చూడొచ్చు. అండ్ ఈ మొత్తం 5 కంపెనీలో ఒక కంపెనీతో స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ SH కేల్కర్ తో స్టార్ట్ చేయండి, తర్వాత ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ తో స్టార్ట్ చేయండి. మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఈ కంపెనీస్ రిలేటెడ్ గా దొరుకుతుంది. అసలు ఏంటి వీళ్ళ బిజినెస్, ఎక్కడ వీళ్ళకి మోట్ ఉంది, ఎలా వీళ్ళ మార్జిన్ స్టెబిలైజ్ అయ్యి ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతున్నాయని. నెక్స్ట్ BSE స్టాక్స్ ఉంటున్న వాళ్ళకి BSE వాళ్ళు కొంచెం పాజిటివ్ గా స్టాక్ పెరిగేలా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. మార్చి 30 వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. బోనస్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు పెరుగుతాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. స్టాక్ స్ప్లిట్ లో కూడా ఇలానే జరుగుతుంది, కానీ అక్కడ ఫేస్ వాల్యూ మారుతుంది, ఇక్కడ ఫేస్ వాల్యూ మారదు, అది తేడా. సో దీని కారణంగా స్టాక్ ప్రైస్ ఇప్పుడు 4000 పైన ఉంది కదా, దాని కారణంగా అది తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఇంకా ఎక్కువ కొని స్టాక్ ని పెంచుతారన్న ఉద్దేశంతోనే ఆఫ్టర్ బోనస్ కూడా స్టాక్లు కొంత పెరుగుతూ ఉంటాయి. ఇలా గతంలో BSE 2022లో చేసినట్టుంది. అప్పుడు 2:1 లో బోనస్ ఇచ్చారు. మరి చూడాలి ఇప్పుడు ఎంత బోనస్ ఇస్తారని.
అండ్ ఫ్రెండ్స్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది. మార్చ్ లో బిగ్గెస్ట్ రీటైలర్ సెల్ ఆఫ్ డిసెంబర్ 2023 తర్వాత నుంచి ఎప్పుడు కూడా అంత రీటైలర్ సెల్ ఆఫ్ లేదట. మార్చ్ లో ఒక బిగ్గెస్ట్ రీటైలర్ సెల్ ఆఫ్ ఉందనేలా మనీ కంట్రోల్ వాళ్ళు డేటాని అయితే పబ్లిష్ చేస్తున్నారు. సుమారుగా 10,000 కోట్లకి సంబంధించిన స్టాక్స్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని ఈక్విటీ పరంగా మన రీటైలర్స్ నష్టాల్లో ఎగ్జిట్ అయినట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ లార్జ్ క్యాప్ డేటా ఈ రీసెంట్ టైమ్స్ లో మీకు ఆల్రెడీ చూపించాను. మినిమం 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళు హోల్డ్ చేస్తే ఎటువంటి లాసెస్ ని చూడరని. అదే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇలా వెళ్తూ ఉంటే మినిమం 8-10 సంవత్సరాల టైం ఇవ్వగలిగితేనే మనం మార్కెట్ లో డబ్బులు పెట్టాలి. లేదంటే ఏమవుతుందంటే మార్కెట్ సడన్ గా 10-20% పడగానే లాస్ ఉంది కదా ఇంకెంత పడిపోతుందని ఎగ్జిట్ అయిపోతారు. అలానే ఇక్కడ రీటైలర్స్ కూడా క్లియర్ గా ఎగ్జిట్ అవుతున్నట్టు మార్చ్ నెలలో బిగ్ వేలో ఎగ్జిట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. డిసెంబర్ 2023 తర్వాత ఇంతలా సెల్ ఆఫ్ మన రీటైలర్స్ చేయలేదు. అండ్ మీరు ఒకవేళ అలాంటి సెల్ ఆఫ్ చేసుంటే మాత్రం ఐ హోప్ మనలో ఎవరు చేసుండరని, బట్ చేసుంటే మాత్రం మళ్ళీ మార్కెట్ పెరిగిపోతున్నప్పుడు మార్కెట్ లో షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బుల్ని మాత్రం పెట్టకండి. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో, మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో ఇండివిజువల్ గా ఉన్న స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమైనా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేశారా? అయితే ఏమైనా రీజన్ చెప్పడానికి ప్రయత్నించండి. అసలు మీరు రీసెంట్ గా మార్చ్ నెలలో కొన్నారా, అమ్మారా, లేకపోతే అలా హోల్డ్ చేస్తున్నారా? అసలు ఏం జరిగింది మన వాళ్ళ రిలేటెడ్ గా అనేది కూడా వీలైతే షేర్ చేయండి. బికాస్ ఆఫ్టర్ 2023 ఇలాంటి బిగ్ నెంబర్ మార్చ్ 2025 చూస్తున్నాం కాబట్టి మన కమ్యూనిటీలో ఏమైంది అనేది కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇవాళ పర్టికులర్ స్టాక్ నేను మీకు ఇంట్రాడే చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాను. బట్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఒక బిగ్ స్పెక్యులేటెడ్ యాక్టివిటీ అయితే జరిగింది. జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఇంట్రాడేలో స్ట్రాంగ్ గా స్టాక్ ని మూవ్ చేసి అందరు రాడార్ లోకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్ట్రాంగ్ గా పడేస్తూ ఉండడం. ఇవాళ పీక్ నుంచి స్టాక్ 23% కంటే ఎక్కువగా పడింది. ఒక పాయింట్ లో 13-14% దగ్గరగా పెరిగింది. మళ్ళీ అక్కడి నుంచి న్యూట్రల్ గా రావడం, అక్కడి నుంచి ఫర్దర్ గా ఒక 15% దగ్గరగా పడడం. ఇవాళ ఒక బిగ్ వోలటాలిటీ ఈ పర్టికులర్ కంపెనీ క్యాప్రీ గ్లోబల్ అయితే కనిపించింది. సో ఇంట్రాడేలో ఎవరైనా యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు బాగా పెరుగుతుంది కదా, స్ట్రాంగ్ గా ఉంది, ఇంకా పెరుగుతుందని స్టాప్ లాస్ లో పెట్టకుండా ఎక్కడ ఇలాంటి వాటిలో ట్రాప్ అవుతారా? అండ్ ఇన్వెస్టర్స్ కూడా జస్ట్ ఆ ఇంట్రాడేలో పెరిగిపోతుంది కదా అని మిస్ అవ్వకూడదని ఆ పర్టికులర్ కంపెనీలో వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా పెరుగుతుందని ఒక ఆశతో మాత్రం జస్ట్ ఇలా ప్రైస్ యాక్షన్ తో మాత్రం వితౌట్ లాజిక్ ఎంటర్ అయ్యే ప్రయత్నం జరిగితే ఇవాళ బిగ్ వేలో డంప్ కూడా ఇవాళ స్టాక్ ని చేశారు. పంప్ అయింది, డంప్ కూడా అయింది. బట్ ఇది యూజువల్ గా జరిగే పంప్ అండ్ డంప్ యాక్టివిటీయా లేకపోతే ఇంట్రాడే కోసం చేసిన స్పెక్యులేటెడ్ యాక్టివిటీ అనేది అయితే తేలాలి. ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ డేటాలో మనకి ఏమైనా డేటా దొరుకుతుందేమో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్టింగ్ డేటా ఉంటే. ఇవాళ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఛానల్స్ లో ఈ ఒక్క స్టాక్ రిలేటెడ్ గానే బజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రంప్ గారు రీసెంట్ గా $5 మిలియన్ పెడితే నేను మీకు ఒక గోల్డ్ కార్డ్ ఇస్తానని చెప్పారు కదా. అంటే సుమారుగా 42-43 కోట్లు పెడితే అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫీజు కడితే ఒక గోల్డ్ కార్డ్ ఇస్తాను, యుఎస్ సిటిజన్షిప్ లో ఉండొచ్చు, మీరు యుఎస్ సిటిజన్ అవ్వచ్చు అన్నారా. అది ఆల్మోస్ట్ 1000 కార్డులు అమ్ముడయ్యాయంట. అంటే $5 మిలియన్ ఇంటూ 1000 సుమారుగా $5 బిలియన్. అండ్ ట్రంప్ గారు ఒక టార్గెట్ ఈ ఒక్క గోల్డ్ కార్డ్ యొక్క పేరుతో ఎంటర్ యుఎస్ ఒక అప్పు తీర్చేయాలని. మరి యుఎస్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు 1000 కార్డుల దగ్గరగా కొన్నారు. ఒక్కొక్క కార్డు $5 మిలియన్ పెట్టి 43 కోట్ల దగ్గరగా పెట్టి అంటే దానికి ఏం రీజన్స్ ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ అండ్ ఎస్టీఎల్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి భారత్ నెట్ ప్రోగ్రామ్ లో భాగంగా నియర్లీ 2631 crore విలువ చేసే ఆర్డర్ ని గెలుచుకున్నారని. ఇది భారత్ నెట్ ఫేజ్ 3 లో భాగంగా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని. ఇందులో 70% దగ్గరగా షేర్ అనేది దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకే వెళ్తుందని. ఇది నెక్స్ట్ 3 years లో కన్స్ట్రక్షన్, 10 years లో మెయింటెనెన్స్. ఈ 2631 కోట్ల ఆర్డర్ రిలేటెడ్ గా దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్లు ఎక్స్చేంజెస్ కి అయితే చెప్తున్నారు. న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు $1.3 మిలియన్ కు సంబంధించిన యుఎస్ బేస్డ్ కస్టమర్ తో డీల్ ని కుదుర్చుకోవడం జరిగిందని. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాదు, ఇంటర్నేషనల్ క్లయింట్. అండ్ నెక్స్ట్ 5 years రిలేటెడ్ గా ఈ డీల్ పరంగా వీళ్ళు బిజినెస్ అందిస్తారని ఇలా చెప్తున్నారు. జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి 152 crore విలువ చేసే డిఫెన్స్ సిమ్యులేటర్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. నెక్స్ట్ 18 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇది డెలివర్ చేస్తారని ఇలా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ జాగెల్ ప్రీపెయిడ్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా. దీనికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్ గా వీళ్ళ ఒక కంపెనీ రిలేటెడ్ గా 38% వాటాను కొన్నారు. మొబైల్ వి టెక్ అనే కంపెనీ రిలేటెడ్ గా 22.8 కోట్లు పెట్టి దాని రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళ జోయర్ ఆఫరింగ్ ఉంది కదా, వీళ్ళ ప్రొడక్ట్ ఉంది కదా, అది నెక్స్ట్ 1-2 years లో చాలా బిగ్ వేలో గ్రో అవబోతుందని, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద రెవెన్యూస్ కి కాంట్రిబ్యూట్ చేయబోతుందని, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని. అండ్ రెవెన్యూస్ కూడా FY25 ఇయర్ అండ్ రెవెన్యూస్ కూడా 63% అనుకున్న దానికంటే హైయర్ బ్యాండ్ లోని వీళ్ళు రిపోర్ట్ చేస్తారని. సబ్స్టాన్షియల్ అక్విజిషన్స్ కమింగ్ టైమ్స్ లో ఉండబోతున్నాయని. నెక్స్ట్ 3 to 6 months లో వాటి రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ ఉంటాయని ఇలా జాగెల్ ప్రీపెయిడ్ వాళ్ళ అప్డేట్స్ తో ఇవాళ స్టాక్ అయితే మంచిగా పెరిగింది. సిటీ గ్రూప్ అనేది అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ ట్రంప్ గారి అన్సర్టనిటీ, ఈ ట్యాక్స్లు వేస్తారు, వాటి కారణంగా గోల్డ్ పెరుగుతూ
ఉంటుంది, అన్సర్టనిటీ ఉంది కాబట్టి. ఫర్దర్ గా ఒకవేళ యుఎస్ లో కానీ గ్లోబల్ గా కానీ స్లో డౌన్ మేబీ టారిఫ్ల కారణంగా అదర్ రీజన్స్ తో వస్తే మాత్రం $3,500 వరకు కూడా పర్ ఔన్స్ గోల్డ్ వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రెసెంట్ $3,000 దగ్గరగా ఉంది. 3,500 అంటే సుమారుగా 15 to 17% ఇంకా గోల్డ్ పెరిగే అవకాశం ఉందని. బట్ ఇన్ ద బేస్ కేస్ $3,200 వరకు అయితే నెక్స్ట్ 2 నెలల్లో వెళ్తుందని, అంటే ఇంకా గోల్డ్ పెరుగుతుందని. బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ, గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ గోల్డ్ ఇంకా పెంచుతుందని ఎలా సిటీ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అక్విజిషన్ అయితే కనిపిస్తుంది. మణిపాల్ సిగ్నా రిలేటెడ్ గా సుమారుగా 50% వాటా, 40 నుంచి 49% దగ్గరగా వాటా, అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ద కంపెనీని ఎల్ఐసి వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఎంటైర్ కంపెనీని 3,500 crore లో వాల్యూ చేసి దాంట్లో హాఫ్ ఆఫ్ ద స్టేక్ ఎల్ఐసి కొనడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మనకి ఎకనామిక్స్ టైమ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. ఈ మణిపాల్ సిగ్నా, ఈ రెండిట్లో మణిపాల్ అనేది ఒక పేరు, సిగ్నా అనేది ఒక పేరు అనమాట. ఇది ఒక జాయింట్ వెంచర్ బిట్వీన్ మణిపాల్ గ్రూప్ అండ్ సిగ్నా, యుఎస్ కి సంబంధించిన కంపెనీ మధ్యలో జాయింట్ వెంచర్. ఆల్మోస్ట్ 70,000 ఏజెంట్స్, 500 డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ అండ్ 9,000 కి పైగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్స్ తో టైర్. బట్ నెట్ లాస్ లో రన్ అవుతున్న కంపెనీ. ఇలాంటి కంపెనీని ఒకవేళ ఎల్ఐసి వాళ్ళు కానీ ఎక్వైర్ చేయగలిగితే, ఎల్ఐసి వాళ్ళకి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజెంట్స్ పరంగా కానీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ పరంగా కానీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఎల్ఐసికి ఉంది కాబట్టి దీన్ని స్కేల్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఎల్ఐసి వాళ్ళు ఎంటర్ అవుతారనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని స్కేల్ చేయడానికి ఎల్ఐసికి ఎక్కువ టైం కూడా పట్టదు. లెట్స్ సీ ఇది అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ ఎల్ఐసి వాళ్ళ దగ్గర నుంచి అండ్ మణిపాల్ సిగ్నా వాళ్ళ దగ్గర నుంచి లభిస్తాయని. అండ్ ఫ్రెండ్స్, నేను హెచ్ఏఎల్ రిలేటెడ్ గా అండ్ జనరల్ ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా, ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా ఇంజన్స్ గురించి ఒక అప్డేట్ చూసామా? అది నిజమే. ఇంజన్స్ అయితే డెలివరీ అయ్యాయనేలా అప్డేట్స్ మనకి అఫీషియల్ గా వస్తున్నాయి. ఈవెన్ హెచ్ఏఎల్ వాళ్ళు కూడా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మేషన్ అయితే చేశారు. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ నిన్నటి వీడియోలో ఉంటుంది, వీలైతే వాచ్ చేయండి. హెచ్ఏఎల్ లో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.